హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను రీసెంట్గా ఎఫ్ అరెనాకి అయితే విజిట్ చేశాను. మీకు కరెక్ట్ లొకేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు మెసేజ్ చేస్తాను. సరదాగా ఈవినింగ్ అయితే వెళ్ళాను. సో అక్కడ వచ్చేసి అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉందండి. ఇది యాక్చువల్గా గో కార్టింగ్ అనేది కిడ్స్ జోన్ అని చెప్పారు, బట్ ఇక్కడ కిడ్స్ అయితే నాకు ఎవరు కనిపించలేదండి. అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. సో మెనీ అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటాయి ఇవన్నీ అడ్వెంచర్స్ అనండి. కిడ్స్కి గేమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. మీరు కూడా వెళ్ళి టైం స్పెండ్ చేయండి, మీ పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరైనా. నాకైతే మంచి టైం పాస్ అయిందండి, ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. ఇదొక మంచి ప్లేస్ అనే చెప్పచ్చు. బట్ మీరు వీకెండ్స్లో వెళ్ళాలి అనుకుంటే 1 అవర్ ముందే ఆన్లైన్లోనే మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ అనేది వెయిటింగ్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అండి గో కార్టింగ్ అంటే? నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అండి. బట్ కంపారిజన్ చూస్తే అదే పెద్దదండి దీనికి F&F కన్నా. సో అలా కొంచెం సేపు టైర్డ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ అంటే మరీ హెవీగా ఏం తినలేదండి, మళ్ళీ అడ్వెంచర్స్ గేమ్స్ అవి చేయలేమని చెప్పి జస్ట్ ఓన్లీ జ్యూస్ తాగాను అంతే. నెక్స్ట్ వచ్చేసి గన్ షూటింగ్ ఉందండి. గన్ షూటింగ్కి వచ్చి ఇక్కడ కొంచెం సేపు అయితే మేమైతే టైం స్పెండ్ చేసాము. ఓన్లీ గన్ షూటింగ్ అంటే నాట్ గన్, జస్ట్ ఇక్కడ వచ్చేసి కలర్ బెలూన్స్ అండి. ఓన్లీ కలర్ బెలూన్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ లైన్ 1 by 1 అనేది 4 గేమ్స్ ఉంటాయి. మనం తీసుకున్న టోకెన్ బట్టి ఇవి 4లో ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము వచ్చేసి గో కార్టింగ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే వచ్చేసి అడ్వెంచర్ చేసామండి. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ. చాలా అండి, చూడండి నేను ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత భయపడుతూ ఏడుస్తూ ఉన్నానో నేను. అంటే స్టార్టింగ్ అయితే తెలియదండి ఇంత భయం ఉంటుంది అని. ఇన్ ద మిడిల్ ఆఫ్ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత భయం వేస్తుంది అనేది. సో ఫస్ట్ టైం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం డేర్ చేసే వెళ్ళాలని చెప్పొచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో, ఎక్కడెక్కడ ప్లేసెస్ వెళ్ళారో, విజిట్ చేశారో నాకైతే చెప్పండి. నేను, నా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ వీకెండ్ని. మీరు ఈ వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను మళ్ళీ న్యూ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.